నరేంద్రబాబు కమల వేమవరపాడు కృష్ణా జిల్లా కైకలూరు నుంచి వచ్చారు. పెళ్ళై 15 సంవత్సరాలు. చాలా చోట్ల తిరిగారు. వెళ్ళిన చోటల్లా ఏదో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయన్నారు. మరి రకరకాలుగా మందులు వాడి చూశారు కానీ ఫలితం రాలేదు. 15 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇబ్బంది పెడుతుంటే చివరికి మరి ప్రెగ్నెన్సీ తెచ్చుకునే మార్గాల కోసం ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటుంటే భయపడి యూట్యూబ్లో చూసి మన దగ్గరికి వచ్చారు. ఒక వీడియో చూసి ఎంత వయసు ఉన్నా లేడీస్కి 53 ఏళ్ళ వరకు ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా, భర్తలకైతే వయసు కూడా లేదు అని చెప్పాం మనం. అది న్యాచురల్గా తెచ్చుకోవచ్చు అన్నాం. ఐవీఎఫ్లు వద్దంటున్నాం, ఆపరేషన్లు వద్దంటున్నాం, ఫైబ్రాయిడ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అంటున్నాం. ఈ వీడియోలన్నీ చూసి మన దగ్గరికి వచ్చారు. వచ్చిన ఎన్నాళ్ళలో వచ్చిందండి ఇక్కడికి ప్రెగ్నెన్సీ? 2 నెలల్లోనే ప్రెగ్నెన్సీ వచ్చేసింది. 15 సంవత్సరాల నుంచి రాని ప్రెగ్నెన్సీ కేవలం 2 నెలల్లోనే వచ్చేసింది. మరి ఏమైంది ప్రెగ్నెన్సీ? ఇక వచ్చేసిందిగా ప్రెగ్నెన్సీ, ఇంకెందుకులే డాక్టర్ గారని ఆపేశారు. చాలామందికి నేను వీడియోల ద్వారా చెప్తున్నా. ఏమని చెప్తున్నాను? ఇది క్రిముల పద్మవ్యూహం. ఈ క్రిముల పద్మవ్యూహంలో గర్భసంచిని కాపాడగానే ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ రావచ్చు. 10 రోజులకు రావచ్చు, నెల రోజులకు రావచ్చు, 2 నెలలకు రావచ్చు. 6 ఐవీఎఫ్లు పోయిన వాళ్ళకి కూడా ఇక్కడ రావచ్చు న్యాచురల్గా. డోనార్లకు వెళ్ళిన వాళ్ళకి కూడా ఇక్కడ రావచ్చు మీ కణాలతో, మీ అండాలతో. గర్భసంచి సరుగేటుకి వెళ్ళిన వాళ్ళకి కూడా, బయట రాకపోయిన వాళ్ళకి కూడా ఇక్కడ ప్రెగ్నెన్సీలు రావచ్చు న్యాచురల్గా మీ గర్భసంచిలో. కానీ 5 నెలల వరకు ఆ బిడ్డని కాపాడుకోవడం కూడా మీరే చేసుకోవాలి. ఈ క్రిముల పద్మవ్యూహంలో ఉన్న బిడ్డని కూడా అవి దాడి చేస్తాయి. ఆ క్రిముల పద్మవ్యూహం తెలిసిన డాక్టర్లు అక్కడ ఎవరు లేరు. ఈ ప్రపంచంలో క్రిముల గురించి చెప్తున్నది కేవలం డాక్టర్ వైఎస్ బాబే. మరి ఈ పద్మవ్యూహం తెలిసింది కూడా ఆయన ఒక్కడే. ఆయన దగ్గరకు వస్తేనే 3 నెలల్లో అబార్షన్ చేసేస్తాయి. వాటిని ఆపగలుగుతాడు. 4వ నెల 5వ నెల అవకరాలు కలిగిస్తాయి. వాటిని ఆపగలుగుతాడు. అందుకని 5 నెలల వరకు డాక్టర్ వైఎస్ బాబు దగ్గరే మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఇక వాడితో నాకేంటి పని అని చెప్పి సందులో డాక్టర్ అమ్మ గారు ఉన్నారు కదా, గొంతులో డాక్టర్ అయ్య గారు ఉన్నారు కదా, 10 అంతస్తుల బిల్డింగులు, ఆఫ్టర్ ఆల్ ఆయన హాస్పిటల్ కన్నా ఇది బోల్డ్ పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. పెద్ద డాక్టర్ అమ్మ గారు ₹1,00,000 చీర కడతారు. ఆవిడ పక్కన ఈయన పనికే రాడు, ఆవిడ లిప్స్టిక్ అంత ఖరీదు చేయడు ఈయన అనుకుని అక్కడే మందులు వాడుతున్నారు. చివరికి ఏమైంది? ప్రెగ్నెన్సీ పోవటం కూడా అయిపోయింది. మనం 2 నెలల టైం తీసుకున్నాం, 2 వారాల్లోనే పోగొట్టేశారు. 15 నెలల నుంచి రాని ప్రెగ్నెన్సీ మరి 2 నెలల్లోనే రప్పించాం. కానీ పోగొట్టుకోవడానికి 2 వారాల్లోనే సరిపోయింది. ఏవి మీ రిపోర్ట్స్? అది అక్కడ స్కానింగ్ కూడా తీయించారు. ప్రెగ్నెన్సీ కన్ఫామ్ 6 వారాలు ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. కానీ 2 వారాలకి ఈలోపు రమ్మన్నాం మేము. మాకు కాల్ చేశారు, వాళ్ళు ఇన్ఫామ్ చేస్తే మా వాళ్ళు టెలికాలర్స్ నాకు చెప్పారు. నేను ఒక బ్లడ్ టెస్ట్ స్కానింగ్ తీయించుకుని అర్జెంటుగా పెట్టమనమ్మా అన్నాను. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చిన ఆడపిల్లని అంత దూరం నుంచి ఇక్కడ వరకు రప్పించాలంటే ఇబ్బంది కాబట్టి మీరు అక్కడే స్కాన్ తీయించుకుని, అక్కడే బ్లడ్ టెస్ట్ తీసుకుని పెట్టమన్నాం. అక్కడ పెట్టి రిపోర్ట్స్ను బట్టి ఒకవేళ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అనుకుంటే భర్తను వచ్చి మెడిసిన్ తీసుకెళ్ళొచ్చు, భార్య రాకపోయినా పర్లేదని కూడా ఆప్షన్ ఇస్తున్నాం. గల్ఫ్ నుంచి వస్తున్నారు, ఛత్తీస్గఢ్ నుంచి వస్తున్నారు, చెన్నై నుంచి వస్తున్నారు. మరి వాళ్ళందరూ ప్రెగ్నెంట్లుగా ఇంత దూరం వచ్చి వాడాలంటే ఇబ్బంది కాబట్టి అక్కర్లేదని చెప్పాం. చూడండి, 6 వారాల గర్భిణి, సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ ఫీటస్, జెస్టేషనల్ శాక్ వచ్చింది, పీటల్ పార్ట్ వచ్చింది, హార్ట్ బీట్ వచ్చింది, చక్కగా 6 వారాల ప్రెగ్నెన్సీ అని చెప్పేసి ఇచ్చిన ప్రెగ్నెన్సీ వెళ్ళిపోవడానికి ఎంతో టైం పట్టలేదమ్మా. ఇప్పుడు మనం గర్భిణి 5 నెలలకే శాక్ వస్తుంది, 5-6 వారాలకి. 7వ వారంలో చక్కగా హార్ట్ బీట్ వస్తుంది. మరి తర్వాత మెల్లగా పీటల పాటులు, హార్ట్ బీట్లు, అవయవాలు ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి వారానికి ఒకటి చొప్పున. ఇవన్నీ వచ్చే వరకు మనం కాపాడుకోవాలి. 3 నెలలు పట్టిద్ది అవయవాలన్నీ రావడానికి.
అక్కడి నుంచి అవయవాల్లో దోషాలు లేకుండా ఎదగడానికి 4వ నెల 5వ నెల 5వ నెల అయిపోయిన తర్వాత అవకరాల స్కానింగ్ అనేది ఒకటి తీస్తారు. అక్కడ స్కానింగ్ అయిపోయిన తర్వాత మనం ఆపుతాం. ఇక మీరు రాకపోయినా పర్లేదు, కావాలంటే అక్కడ దగ్గరలోనే మీకు తెలిసిన గైనకాలజిస్ట్ దగ్గర మీరు వాడుకోండి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఒక్క ఫోటో తీసి మాకు పంపించండి నవ్వుతూ అని చెప్తాం. మనం ఇవన్నీ చెప్తున్నాం. మధ్యలో మీకు ఆ డాక్టర్లు ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడితే, వాళ్ళు భయపెడితే వెంటనే మాకు కాల్ చేయండి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు 3 టెలికాలర్లు మీకు అందుబాటులో ఉన్నారు. మీకు వాళ్ళు ఏమైతే రిపోర్ట్ చేశారో, ఏమైతే బ్లడ్ టెస్ట్ చేశారో అవన్నీ మనకు వాట్సాప్ చేయండి. నాకు చూపిస్తారు. నేను మీకు మళ్ళీ సలహా ఇస్తాను. వాళ్ళు చెప్తుంది కరెక్టా కాదా అని నేను గైడ్ చేస్తాను. వాళ్ళు చెప్తుంది అబద్ధం అయితే నేను మళ్ళీ అక్కడ డాక్టర్ని మార్చేయమంటాను, లేదా భర్తని ఆ రిపోర్ట్స్ పట్టుకుని ఇక్కడికి రమ్మంటాం, దానికి తగ్గ మందులు ఇస్తాము అని నేను చెప్తున్నాను. ఈ ఫోన్ చేసినప్పుడల్లా కూడా ఫీజు లేదు. మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం ఫీజు కట్టారు 500 రూపాయలు, అదే ఫీజు మళ్ళీ మళ్ళీ కట్టాల్సిన అవసరం లేదు నీ బిడ్డ చేతిలోకి వచ్చే వరకు, నీకు ప్రెగ్నెన్సీ వచ్చే వరకు అని చెప్పాను. నువ్వు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చినా అదే ఫీజు. నువ్వు రాకోకుండా ఫోన్ కాల్ చేసి మాట్లాడినా అదే ఫీజు. మళ్ళా కట్టక్కర్లేదు. జస్ట్ ఒక్క ఫోన్ కాల్ దూరంలో మేము అందుబాటులో ఉన్నామంటే ఫోను చేయలేదు, మా దగ్గరికి రాలేదు. ఒకవేళ ఇక్కడికి వస్తే వీడియో ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో అక్కడే ఆగిపోతున్నారు. ఆగిపోతే చివరికి ఏమవుతుంది? ఇది ఎవరి ద్వారా వచ్చింది ప్రెగ్నెన్సీ? ఒక వీడియో రూపంలో దేవుడు తీసుకొచ్చి నీకు చూపిస్తున్నాడు. మళ్ళీ అదే వీడియో రూపంలో నీ వీడియోను చూపించి మరో 3కి హెల్ప్ చేస్తాడు ఆయన. దేవుడి నుంచి నువ్వు హెల్ప్ పొందావు, ఇవాళ లాభం పొందావు. 15 ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీని ఫస్ట్ టైం పొందారు. మరి అదే వీడియో ద్వారా మరో 3కి దేవుడు హెల్ప్ చేయాలన్నప్పుడు, హెల్ప్ చేసే అదృష్టం మనకు కలిగించినప్పుడు వీడియో ఇస్తే ఏం పాపం? దేవుడిని వాడుకోవడమే కానీ దేవుడికి ఉపయోగపడమా మనం? చూసారా? అది దైవం. మనం సహాయం చేసినా చేయకపోయినా ఇంకొకరి ద్వారైనా దేవుడు ఆ పని చేయించుకుంటాడు. కానీ మనం సెలెక్ట్ చేసుకోవడం మన అదృష్టం. అది ఎప్పుడు మనం గుర్తిస్తాం? వీడియో ఇవ్వడానికి ప్రాబ్లం అని చెప్పేసి నీ ఇష్టం లేకపోతే మాస్క్ పెట్టుకునివ్వు, ఇంకా లేకపోతే ముక్కు ముయ్యమను, ముడ్డి ముయ్యమను, మూతి ముయ్యమను, నేను మాస్క్ వేస్తాను. కంప్యూటర్లో కూడా మాస్క్ చేసి పెట్టొచ్చు కదా, కానీ మాట చెప్పొచ్చు కదా, తప్పేముంది? 15 ఏళ్ళ నుంచి బాధపడ్డాము, అన్ని చోట్ల ఐవీఎఫ్లు అన్నారు, ఆపరేషన్లు అంటున్నారు. కానీ దేవుడు దయ వల్ల మీ వీడియో నాకు యూట్యూబ్లో కనపడిందండి. దాని ద్వారా ఇక్కడికి వచ్చాను, ఆ లాభం పొందాను. 2 నెలల్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 15 సంవత్సరాల నుంచి వాళ్ళెవరు రప్పించలేని ప్రెగ్నెన్సీ ఆ 2 గీతల్ని 2 నెలల్లో రప్పించారు. అప్పుడైనా అర్థం కాలేదా ఈయన శరీరంలో దేవుడు ఆవహించి ఉన్నాడని? అప్పుడు కూడా అర్థం కాలేదా? సరే, ఏది ఏమైనా ఇలాంటి విషయాల్లో నేను ఈయనే ఫస్ట్ కాదు, ఈయనే లాస్ట్ కాదు. రోజుకి మాకు 4-5 ప్రెగ్నెన్సీలు వస్తుంటే 10 ప్రెగ్నెన్సీలు పోగొట్టుకున్న వాళ్ళు వస్తున్నారు. ఏం చేయాలా? ఏమంటే వద్దాం అనుకున్నామండి, వెళ్దాం అనుకున్నామండి, చూద్దాం అనుకున్నామండి, ఈ లోపల పోయిందండి. ఈ వద్దాం అనుకుని, చూద్దాం అనుకుని, వెళ్దాం అనుకునే లోపల మధ్యలో గ్యాప్ నెల ఉంటుంది. 30 రోజుల నీకు శత్రువు ఉన్నాడు, నీ ఇంట్లో పాము ఉందంటే పట్టుకుందాంలే, రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని చెప్పి పడుకుంటావా నువ్వు? పాముని ఇంట్లో నుంచి బయట పడేసే వరకు నేను నిద్రపోకూడదు. పోయావా కాటేస్తుంది. ఏ టైంలో కాటేస్తుందో తెలియదు, ఎక్కడ నిక్కుందో తెలియదు, ఎక్కడ దాక్కుందో తెలియదు. ఇదే విషయాన్ని మనం చెప్పాం. సరే, కమల వీళ్ళు కూడా అట్లాగే బాధపడ్డాడు. నరేంద్ర బాబు, కమల కూడా వీళ్ళు తెలుసుకున్నారు ఇప్పుడు. కానీ తెలుసుకునేటప్పటికే చేతికి వచ్చిన ఫలం పోయింది. మరి ఇంకొకరికి ఇలా జరగకూడదు, మేము తప్పు చేశాం, ఇలా తప్పు మళ్ళా చేయకూడదు, మీరు కూడా చేయకండిరా నాయన అని చెప్పడానికి ముందుకొచ్చారు. అట్లీస్ట్ చేసిన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపపడితే మన తండ్రి అయిన దేవుడు ఖచ్చితంగా మనల్ని క్షమిస్తాడు, మరలా బిడ్డనిస్తాడు. ఏం పర్లా, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇస్తాడు. ఆయన అనుగ్రహం ఉండాలే కానీ 1/2 డజను కనొచ్చు, డజను కనొచ్చు. కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సరే, ముందుకొచ్చి చెప్తామన్నారు.
చెప్పండి అని చెప్పి అన్నాను. ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా ఒక కనువిప్పులాగా ఉంటుంది ఈ వీడియో అనే ఉద్దేశంతో చెప్పమన్నాను. చెప్పండి నరేంద్ర బాబు గారు, కమల గారు. నేను కైకలూరు నుంచి వచ్చాను. మాకు పెళ్ళయి 15 సంవత్సరాలు అయింది. అందుక్రితం చాలా హాస్పిటల్లో తిరిగాము, చాలా మందులు వాడాము, చాలా ఏమీ అసలు ప్రెగ్నెన్సీ రాలేదు. యూట్యూబ్ చూసి మేము ఇక్కడికి వచ్చాము, డాక్టర్ వైఎస్ బాబు హాస్పిటల్కి. ఇక్కడికి వచ్చినాక టెస్ట్లు అవి చేశారు. క్రిములకి మందులు ట్యాబ్లెట్లు ఇచ్చారు 2 నెలలకి. నెల 15 రోజులు వాడాము. నెల 15 రోజులకే మాకు ప్రెగ్నెన్సీ అనేది తెలిసింది. ఇది తెలిసినాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము. మేము కైకలూరు, మాది కైకలూరు. డాక్టర్ దగ్గరికి వెళ్తే 6 రోజుల తర్వాత రండి అని అన్నారు. స్కానింగ్ అయి తీశారు. సరే మేము 6 రోజుల్లో వెళ్ళొచ్చులే అనుకుని నా వల్లే ఈ ప్రెగ్నెన్సీ పోయింది. అశ్రద్ధ చేశాను. మేము చేసిన తప్పు మీరు కూడా చేయొద్దు. ప్రెగ్నెన్సీ రాగానే డాక్టర్ గారిని సంప్రదించండి, ఆయన సలహాలు పాటించండి. ఇదే నేను చెప్పదలుచుకున్నది. దగ్గరలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటావా? సందులో ఉంది కదా అక్క, గొంతులో ఉంది కదా అన్నయ్య, ఎక్కడ టెస్ట్ చేసుకున్నాం, ఆయన సహాయం పాటించాలి. అక్కడ కూడా వాళ్ళు 40 కిలోమీటర్లు వెళ్ళారు డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి. గురువారు పంపించారు మమ్మల్ని. ఆ 40 కిలోమీటర్లు కూడా ప్రెగ్నెంట్ కూడా వచ్చింది. మనం ఎక్కడేం చెప్తున్నాం? 40 కిలోమీటర్లు కాదు, 4 కిలోమీటర్లు కూడా నువ్వు వెళ్ళక్కర్లేదు, నా దగ్గర రావక్కర్లేదు. నీకు దగ్గరలో ఎంత దగ్గరలో అక్కడ స్కానింగ్ ఉంటే అక్కడ చేయించుకో, ఎంత దగ్గరలో బ్లడ్ టెస్ట్ ఉంటే అక్కడ చూపించుకో. ఆ రిపోర్ట్స్ మాకు వాట్సాప్ పెట్టండి. భార్య రావద్దు అని చెప్పి అయ్యేది కాదు, ప్రెగ్నెంట్ నిలిచేది. మేము సంతోషంగా ఉండేవాడు. నా పొరపాటు వల్ల ఇలా జరిగిపోయింది. నీదనే కాదు, నువ్వు చేయటం కాదు, సైతాను. మీరు చేయొద్దు. సైతాను కూడా తెలవంగానే మీరు డాక్టర్ గారిని సంప్రదించండి. ఆ సైతాన్ కూడా అలా వస్తాడయ్యా, నువ్వు చేయటం అని కాదు, సైతాన్ ఇన్ఫ్లుయెన్స్ అలా ఉంటుంది. ఇప్పుడు ఆ సైతాన్ వస్తే ఏం చేస్తుంది? నేను ముందే చెప్పా, మన నెత్తి మీద ఒక సైతాన్ కూర్చుంటుంది. అది పెళ్ళాన్ని ఒక దెయ్యం అంటది, ముగుడు ఒక దెయ్యం అంటది. ఈ డాక్టర్ గారిని ఏకంగా కొరి దెయ్యము వెళ్ళొద్దంటది. ఎందుకనంటే నువ్వు వెళ్ళావనుకో, నువ్వు మాతృదేవత పితృదేవత అయ్యావనుకో, దేవుడు అయ్యావనుకో, దెయ్యానికి ప్లేస్ ఉండదు. అందుకే ఆ దెయ్యం ఎప్పటికీ దేవుడి దగ్గరికి రానివ్వదు. భార్యని దేవతలాగా చూడనివ్వదు, భర్తని దేవుడిలాగా చూడనివ్వదు. కొట్టుకోండి అంటది, తిట్టుకోండి అంటది, కొత్త కొత్త బూతులతో విమర్శించుకోండి అంటది. ఎందుకనంటే మీకు అశాంతి ఉండాల, దానికి సుఖంగా ఉండడం కళ్ళకి ఒప్పుకోదు. నువ్వు ఏడుస్తూ ఉండాలి, ఆయన ఏడిపించాలి, ఊర్లో జనం అందరూ మిమ్మల్ని ఏడ్చేటట్టు చెయ్యాలా, దాని తపనది. మరి ఇలాంటి డాక్టర్ దగ్గర ఎందుకు రానిస్తుంది కొరిదేయం? వదిలే ఈ డాక్టర్ని అంటది. అదే సైతాన్, దాన్నే గుర్తించాలి. సైతాన్ ప్రభావంలో నుంచి బయటపడాలి, లేదంటే మన తండ్రి అయిన దేవుడు కూడా ఏమి చేయలేడు. ఆయన గట్టిగా పట్టుకుంటే ఈ సైతాన్లు రావు. అందుకే దేవుణ్ణి గట్టిగా పట్టుకోండి అంటున్నా. దెయ్యాలు మీ దగ్గరికి రావు. నీలో ఉన్న దైవత్వాన్ని గుర్తించబడిన. తప్పు చేయడం సహజం, కానీ తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అప్పుడే మళ్ళా మనం పోయిన దాన్ని మళ్ళీ పొందగలుగుతాం. చెప్పమ్మా, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? ఏం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళా వస్తుంది. 15 ఏళ్ళ పెళ్ళి అయింది, 40 ఏళ్ళ వయసు ఉంది, నీకు ఫైబ్రాయిడ్ ఉంది, అయినా కూడా నీకు ప్రెగ్నెన్సీ తెప్పించాం. ఎలా తెప్పించాలో నాకు తెలుసు. ఏ రూట్లో వెళ్తే నీకు ఏ క్రిములు నీ ఒంట్లో ఉన్నాయి, ఏ క్రిములకి ఏ బిల్ల పెడితే నీ శరీరం రెస్పాండ్ అయిందో కూడా నాకు తెలుసు. సో అదే బిల్ల పెడితే మళ్ళా వచ్చేస్తుంది 2 నెలల్లో. దాని గురించి అసలు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఏంటంటే నువ్వు తెలుసుకున్న విషయం నలుగురికి తెలిసేటట్టు చేస్తే వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు, అసలు ఈ ప్రమాదంలోకి రాకుండా ముందే జాగ్రత్త పడతారు. అది నేను చేసినట్టు మీరు ఎవరు కూడా చేయకండి. ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే డాక్టర్ వైఎస్ బాబుని కలవండి, మంచిగా 5 నెలల దాకా చూపించుకోండి. లాప్రోస్కోపీ కూడా పాపం పోయింది ఆవిడికి, ఫైబ్రాయిడ్లు కూడా ఉన్నాయి. మరి పెళ్ళి అయి 15 ఏళ్ళు అయిపోయింది, వయసు కూడా 40కి వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళినా కూడా అందరు డాక్టర్లు ఒకటే మాట చెప్తారు, ఐవీఎఫ్ 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 ఐవీఎఫ్ఏ, వీలైతే డోనరు. కానీ ఆ పదాలే పలకంది మన ఒక్కరమే. ఏదైనా కానీ సరే, ఇప్పటికైనా వాళ్ళు థైరాయిడ్ కూడా చాలా ఎక్కువ ఉంది ఆవిడికి, అయినా ప్రెగ్నెన్సీ తెప్పించాం. థైరాయిడ్ కూడా ఉంది, వయసు రీత్యా కూడా వస్తాయి కొన్ని జబ్బులు, అవి ఉన్నా కూడా తెప్పించాం ప్రెగ్నెన్సీ. ఇవేమీ కాదు, ఆవిడని అడ్డుకుంది కేవలం క్రిములు. ఆ క్రిములకి 2 నెలల మందులు వాడగానే బుడింగిని వచ్చింది.
వయసు అడ్డుకోలా ఇన్నాళ్ళు 40 ఏళ్ళు అయిపోయిందని చెప్పారు. వయసు అడ్డుకుందా? మరి 40 ఏళ్ళకే తెప్పించాంగా. 30 ఏళ్ళప్పుడు కూడా వయసు అయిపోయింది అన్నారు. 40 ఏళ్ళకు కూడా తెప్పించా నేను, 30కి కూడా తెప్పించలాలి. మరి 50 వచ్చినా నేను తెప్పించేవాడిని. ఇంకో 10 ఏళ్ళ తర్వాత వచ్చినా ఇంకో బిడ్డను కావాలంటే మళ్ళీ తెప్పిస్తాను. ఆవిడికి అడ్డుకుంటుంది వయసు కాదు, ఫైబ్రాయిడ్ కాదు, థైరాయిడ్ కాదు, క్రిములు. ఆ క్రిములు అనే మాట ఈ ప్రపంచంలో ఏ డాక్టరు చెప్పట్లా. ఆ టెస్ట్లు ఎక్కడన్నా చేశారా ఇంతవరకు ఈ 15 ఏళ్ళలో? ఒక్కడు చేయలే. పోనీ మందులు ఇచ్చినప్పుడు నీకు మీ ఆయనకి ఇద్దరికి సేమ్ మందులు ఎవరన్నా వాడిచ్చారా ఈ 15 ఏళ్ళలో? ఎవరు వాడించలే. అసలు క్రిమి అనే మాట చెప్పలేదు. అది భర్తకుంటే భార్యకు అంటుకుంటుంది, భార్యకుంటే భర్తకు అంటుకుంటుందమ్మా. ఇద్దరు కలిపి మందులు వాడితేనే క్రిముల బురద కడిగేసుకోవచ్చమ్మా, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని బాధ పెట్టిద్ది, ఇద్దరిని డ్యామేజ్ చేసి బిడ్డ రాకుండా చేస్తుంది అని చెప్పాను. అని ఇద్దరికి వాడిచ్చా. అంతే నేను వాడిచ్చింది. నీకు ఏ పిల్ల పెట్టాను, ఆయనకి అదే పిల్ల పెట్టాను. ఆయనకి ఏం పిల్ల పెట్టి నీకు అదే పిల్ల పెట్టాను. జస్ట్ 2 నెలలు వాడుతూ ఉండగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంతవరకు ఏ డాక్టర్ అట్ట పెట్టలేదు. చూసారా? 15 ఏళ్ళు ఫైబ్రాయిడ్ ఉందంటాడు ఒకడు, లాప్రోస్కోపీ చేస్తాడు ఒకడు. అట్లా ఉంది. ఇక అందరూ ఐవీఎఫ్కి రెడీగా కూర్చుని గోతికాడ గుంటనక్కలా కూర్చున్న టైంలో ఐవీఎఫ్ చేయించుకునే స్తోమత లేక మళ్ళీ మన దగ్గరికి వచ్చారు. అది సంగతి. ఐవీఎఫ్ చేయించుకుని పోగొట్టుకున్న వాళ్ళు వచ్చారు. వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు మంచివాళ్ళు. సరే, కనీసం డబ్బులు పోగొట్టుకోలేదు, ఒళ్ళు గొల్ల చేసుకోవాలి. ఒక్కోసారి పేదరికం మనకు వరం. అర్థమైందా? పేదరికం వరం. నేను చాలాసార్లు అనుకుంటా, నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం నేను పేదరికంలో పుట్టడం వల్లే. లేకపోతే ఏం భ్రష్టు పట్టేవాడిను. ఆ భ్రష్టు పడితే దేవుడు నా శరీరాన్ని తీసుకునేవాడు కాదు. మందులు, సిగరెట్లు, గుటకాలు, పానపురాలు, గైనీలు, క్లబ్బులు, పబ్బులు అంటే నా శరీరం ఆయన పనికొచ్చేది కాదు. ఏమీ లేవు కాబట్టి చక్కగా నా శరీరాన్ని ఆయన స్వీకరించాడు. ఇప్పటికైనా తెలుసుకోండి అమ్మా, ఏం పర్లేదు, మందులు ఇస్తారు, వాడుకోండి, మరలా మీ ప్రెగ్నెన్సీ మీకు వస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం లేట్ చేయకుండా మన దగ్గరికి వచ్చేసి మందులు తీసుకెళ్ళండి. దగ్గరే మీకు సేమ్ జిల్లా మీది. ఇంకా చాలామంది చాలా దేశాల నుంచి వస్తున్నారు. అలాంటిది వాళ్ళకి నా దగ్గరికి వచ్చిన మందులు టెస్టుల కన్నా ఈ ఓపీ కన్నా వాళ్ళ ఛార్జీలు ఎక్కువ. నాది 500 ఫీజు సంవత్సరానికి, వాళ్ళ ఛార్జీ 2 లక్షలమ్మా. ఎందుకు వస్తున్నారంటే అక్కడ లేక వస్తున్నారు, రాక వస్తున్నారు. ఐవీఎఫ్లు చేసిన ఫలితం లేదు. లక్షలు ఖర్చు పెడితే వస్తుందనే గ్యారంటీ లేదు. ఖర్చు పెట్టి ఒళ్ళు గొల్ల చేసుకుని వచ్చి ఇక్కడికి వచ్చి ప్రెగ్నెన్సీ పొందుతున్నారు. కాకపోతే నేను 5 లక్షలు అడిగినా ఇచ్చేస్తారు, కానీ నేను 500 తీసుకుంటున్నా. నేను రెడీ ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి 500తోనే. కాబట్టి మిగతా వాళ్ళు రెడీగా లేరు. వచ్చారంటే 30,000, 3 లక్షలు కావాలి. అది లేకోకుండా ఇస్తున్నాం కాబట్టి మీరు దానికి విలువ లేదనుకోకండి, పనికిరాంది అనుకోకండి. తక్కువలో వస్తుంది కాబట్టి పనికిరాని డాక్టర్ అనుకోవద్దు. మీరు బాధ పడితే కానీ మీకు అర్థం కాలేదు. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. రైట్.